హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి చాలా బాగా హెల్ప్ అయ్యే తెలగపిండి కర్రీ అనమాట. మీలో ఎంతమందికి ఈ కర్రీ గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇది మా అమ్మ చేసే కర్రీ అనమాట. అందరూ ఈ స్టైల్లో చేసుకుంటారు లేదు నాకు తెలియదు కానీ సో అయితే మా అమ్మ అయితే ఈ స్టైల్లో చేసేస్తుంది. తెలగపిండి అంటే తెలుసు కదా అందరికీ, మన కిరాణా స్టోర్స్లో చాలా ఈజీగా దొరికేస్తుంది. సో ఫస్ట్ అయితే అలా ప్యాన్ అయితే పెట్టేసుకొని, ఇక్కడ నాకు యూస్ చేసే ఆయిల్ కూడా నువ్వుల నూనె అనమాట. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ తర్వాత పోస్ట్ పార్టంలో ఎక్కువ నువ్వుల నూనెతో ఐటమ్సే చేస్తారు కదా మనకి. సో ఆ నువ్వుల నూనె అయితే మనకి రిక్వైర్డ్ అమౌంట్ వేసేసుకొని ఇలా తాలింపు వేసుకుంటున్నాము. ఎక్కువ వెల్లుల్లిపాయలు ఏ కర్రీ చేసుకున్నా మనం వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ అమౌంట్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే గార్లిక్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్కి బాగా హెల్ప్ అవుద్ది అనమాట. సో గార్లిక్ కూడా ఎక్కువ వేసుకొని మనకి ఆనియన్స్ ఎంత కావాలో, ఒక స్మాల్ ఆనియన్ అయితే సరిపోద్ది బేసిక్గా. అంటే ఇది ఓన్లీ నాకు సరిపడే కర్రీ కాబట్టి నాకు ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది. మీకు కావాలంటే అంటే ఇద్దరు ముగ్గురు తింటే కొంచెం దానికి రిక్వైర్డ్ అమౌంట్ అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ అవి కొంచెం అలా గోల్డ్ కలర్లో మగ్గాక ఇంకా పసుపు సాల్ట్ అయితే వేసేసుకుందాం మనం. పసుపు సాల్ట్ అయితే వేసేసుకొని అది కూడా రిక్వైర్డ్ అమౌంట్ అయితే వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అట్లా మిక్స్ చేశాక అది కొంచెం అయ్యాక అప్పుడు కారం అయితే వేసుకోవాలన్నమాట. కారం చాలా తక్కువ వేసుకుంటే బెటర్, ఎందుకంటే అంత స్పైసీ ఫుడ్ మనం తినకూడదు కదా పోస్ట్ పార్టం టైంలో. సో కారం తక్కువ వేసుకోండి. సో ఇది తెలగపిండి అనమాట. తెలగపిండి అంటే నువ్వుల నూనె చేసినప్పుడు ఆ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతో ఏంటిది ఇలా పౌడర్ లాగా ఆ పౌడర్ మిక్చర్ అంట అది. సో అయితే అది తింటే మనకి చాలా హెల్ప్ అవుద్దంట. నేనైతే వీక్లీ ఒక 2 టైమ్స్ అన్నా తింటా అనమాట ఈ తెలగపిండి కర్రీ. పైగా నాకు ఫేవరెట్ కూడా, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ తెలగపిండి వచ్చేసి మేము ఒక 5 స్పూన్స్ వరకు అయితే వేస్తుంది. అంటే మనకి సరిపడా అయితే వేసుకోవాలి. ఇక్కడ నా ఒక్కదానికే కాబట్టి ఒక 5 టీ స్పూన్స్ అయితే వేస్తుందన్నమాట. సో అలాగా ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలు కింద కట్టకుండా మనము మిక్స్ చేయాలన్నమాట. అసలు ఉండలు ఉండకూడదు. ఉండలు ఉంటే ఏంటంటే ఆ పౌడర్లో అలా ఉండిపోద్ది కదా. సో అందుకనే ఉండలు ఏమీ లేకుండా అయితే ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి అంతే. వాటర్ వేసేసుకోకూడదు మొత్తం కంప్లీట్గా, జస్ట్ అలాగే స్ప్రింకిల్ చేసుకోవాలి మనము. అంటే ఫ్రైలా కదా, కొంచెము బాగా ఫ్రై చేయడానికి మనకి వీలుగా ఉండేటట్టు కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలేమి లేకుండా ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా ఫైనల్గా ఇలా ఉండలేం లేకుండా మిక్స్ చేసేసరికి ఇట్లా అయ్యింది. సో ఇలా అయితే మా అమ్మ చేసేస్తుంది అనమాట. వీక్లీ ఒక 2 టైమ్స్ అన్నా తింటాను. మీరు తినండి. డెలివరీ ఓన్లీ పోస్ట్ పార్టం వల్లే కాదు, ఇంట్లో ఎవరైనా తినొచ్చు ఈ కర్రీని. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. తర్వాత మొత్తం అలా మిక్స్ అయిపోయాక తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కూడా మిక్స్ చేసుకొని ఇలా కంప్లీట్ అయిపోద్ది అనమాట మన కర్రీ వచ్చేసి. గైస్, ఇదే మన తెలగపిండి కూర. మీ అందరికి వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చిన కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.